ముందుగా తెలంగాణ దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. నా పేరు భీమా నాయక్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఫారెస్ట్, భద్రాద్రి సర్కిల్. ఈరోజు తెలంగాణ ఫామ్ అయ్యి 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ సందర్భంగా మన అందరి మీద ఒక బాధ్యత ఉంది. అదేంటంటే బంగారు తెలంగాణ చేయడంలో మనందరం పార్టిసిపేట్ అవ్వాలి. దాంట్లో భాగంగా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ 99 రోజుల కార్యక్రమం అమలు చేశారు. దాంట్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ జూన్ 1 నుంచి జూన్ 12 వరకు 12 రోజుల కార్యక్రమం పాల్గొంటారు. ప్రజాపాలన ప్రజా ప్రణాళిక అనే కార్యక్రమంలో నిన్ననే లాంచ్ చేసుకున్నాం. ప్రోగ్రామ్స్ రోజు చేయడం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతి జిల్లాలో చేస్తున్నాం ఈ కార్యక్రమం. ఎట్లాంటిదంటే దీంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఫారెస్ట్ మీద అవగాహన కల్పించడం, పర్యావరణం మీద అవగాహన కల్పించడం, కానీ పబ్లిక్ని పార్టిసిపేట్ చేసేటట్టు చేయడం మెయిన్ దాని ఉద్దేశం. ఎందుకంటే పర్యావరణం కూడా తెలుసు మనందరికీ, ఎట్లాంటి విపరీతమైన ఎండలు వస్తున్నాయి, అకాల వర్షాలు పడుతున్నాయి, భూగర్భ జలాలు ఎగిరిపోతున్నాయి. వీటన్నీ మెయిన్ కారణం ఏంటంటే వాతావరణ సమతుల్యత తగ్గిపోయింది. సో వాతావరణ సమతుల్యత తగ్గకుండా ఉండాలి, మరి బ్యాలెన్స్గా ఉండాలంటే తప్పనిసరిగా మనం పర్యావరణాన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. కాబట్టి ఈ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రజలందరూ భాగస్వాములు అయ్యేటట్టు వాళ్ళకి అవగాహన కల్పిస్తూ వాళ్ళని భాగస్వాములు చేసే విధంగా ఈ 99 రోజుల కార్యక్రమంలో మనం 12 రోజుల కార్యక్రమం చేపడతాం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన కార్యక్రమం చేపడతాం. ఎట్లాంటిదంటే మనం సపోజ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ వాడడం, లేకపోతే ప్లాస్టిక్స్ వల్ల పర్యావరణం దెబ్బతింటుంది కాబట్టి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడడం కావచ్చు. ఇట్లాంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అండ్ మనం ట్రెక్కింగ్ తీసుకెళ్తాం, అంటే అడవిలో తీసుకెళ్తే కానీ మనకు తెలుస్తుంది కదా అడవుల గురించి, వాటి ప్రాధాన్యత గురించి. అట్లా అడవిలో ట్రెక్ చేయించడం, బర్డ్ వాచింగ్ చేయించడం, లేకపోతే సైక్లింగ్ చేయించడం, ర్యాలీ చేయడం, ఇట్లాంటి వివిధ రకమైన కార్యక్రమం ఉంది. మనకు జూన్ 5న వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కూడా ఉంది మనకి. ఆ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే కోసం ఈ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కావచ్చు, లేకపోతే రకరకాలైన కార్యక్రమాలు చేసి స్కూల్ పిల్లలను వాళ్ళని ప్రోత్సహించడం, అండ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్ పార్టిసిపేట్ చేయడం, ఇట్లాంటి కార్యక్రమం మనం చేయబోతున్నాం 99 రోజుల కార్యక్రమం. అండ్ బంగారు తెలంగాణ చేయడంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ యొక్క పాత్ర చాలా పెద్దది. ఎందుకంటే పర్యావరణం ప్రొటెక్ట్ చేయాలి, అడవులను సంరక్షించుకోవాలి అనేది మెయిన్ దాంట్లో. ఎందుకంటే భావితరాల కోసం మనం పర్యావరణాన్ని రక్షించుకోకపోతే మనం చాలా రకమైన ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేయబోతున్నాం. కాబట్టి మనం అందరం అటవీ శాఖ మాత్రమే కాకుండా మనమందరం దీంట్లో పార్టిసిపేట్ అయ్యి ఈ 99 రోజుల కార్యక్రమంలో పార్టిసిపేట్ అయ్యి దీంట్లో సక్సెస్ఫుల్గా మా 12 రోజుల కార్యక్రమం ఏదైతే ఒక్కొక్క రోజు ఉన్నామో అది అందరికీ ఆల్రెడీ స్టేక్ హోల్డర్స్ అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు అందులో పార్టిసిపేట్ అయ్యి తప్పనిసరిగా ఈ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అవుతారని కోరుకుంటూ మరొకసారి అందరికీ తెలంగాణ ఫార్మర్స్ దినోత్సవ శుభాకాంక్షలు.